గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన విధానంతో ముందుకు వెళ్తుంది. ప్రతి మంగళవారం మహిళల కోసం డెడికేటెడ్ గా వారి ప్రాబ్లమ్స్ వినడం కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఇక్కడ మహిళా గ్రీవియన్స్ ని నిర్వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక మహిళ పట్ల ఇంతటి దారుణమైన పరిస్థితి కలగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందులోనూ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలియడం ఇంకా విచారకరమైన విషయం. అయితే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టినప్పటికీ ఆ వ్యక్తుల్ని లోపలికి తీసుకురాకుండా కాస్త అధికారులు కూడా జాప్యం చేయడం జరిగింది. ఇమీడియట్ గా గౌరవ ఎస్పీ గారితో ఎందుకు ఇంకా మీరు యాక్షన్ తీసుకోలేదని మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా ఈ విషయం అప్పుడే తెలియడం వల్ల ఆయన కూడా నేను చెప్పిన వెంటనే కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ మొత్తం సందర్భాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆవిడ కూడా దీనికి జాప్యం చేసిన అధికారుల పట్ల సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాడికి డైరెక్ట్ గా ఆ మహిళ మీద పాల్పడింది ఈ కార్యకర్త కాదు. అక్కడ ఘర్షణ అవడానికి కారకులు అయినప్పటికీ కూడా ఈ మహిళ పట్ల ఒక హిజ్రా చాలా దాష్టికంగా దాడి చేయడం జరిగింది. వివస్త్రం చేసి ఆ మహిళని కొట్టింది ఒక హిజ్రా. ఇతను పక్కన ఉండి వాళ్ళ కొడుకుతో అంటే ఆ మహిళ యొక్క అబ్బాయితో వాగ్వాదం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇంకొకటి చెప్తాను నేను, ఏది ఎక్కడ శవం దొరుకుతో అక్కడ వాలిపోయే ఒక రాబందు మీడియా ఒకటి ఏం జరిగిందని ఎగ్జామినేషన్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా జరిగితే చాలు అక్కడ వాలిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎమ్మెల్యే గల్లా మాధవి యొక్క ప్రధాన అనుచరుడు దీనికి పాల్పడ్డాడు అని చెప్పి ఒకటేమైనా పేపర్లలో మీడియాలో ఏగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తాను నేను, కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎవరు తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళను ఊరికే ఉపేక్షిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండదు. అందులో పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం అంతకంటే ఉపేక్షిస్తూ చూడదు. ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా, లా అండ్ ఆర్డర్ పరంగా, వారి రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎక్కడ గంజాయి ఉంది అని ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎక్కడైనా మోసపోయాము అని చిన్న కంప్లైంట్ వచ్చినా, ఏదైనా వ్యక్తుల చేత ఈవ్ టీజింగ్ అని కానివ్వండి, హౌస్ హెరాస్మెంట్ కానివ్వండి, ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి. మీకులాగా ఏదైనా ఒక సమస్య వస్తే మా పార్టీయా మీ పార్టీయా, మా కులమా మీ కులమా అని ఇలా వేరుగా చూసుకొని దాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందే పరిస్థితులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉండదు. కూటమి ప్రభుత్వ నాయకులకు అవసరం లేదు. మంచికి మంచి, చెడుకు చెడే ఎంతసేపటికి ఇక్కడ పరిపాలన ఉంటుంది తప్ప ఇతరత్ర దాన్ని పొలిటికలైజ్ చేసి వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు చూస్తుంటే కొంతమంది ఇంకా గత ప్రభుత్వ పాలకుల యొక్క విధానాల్లోనే ఉన్నారు. మార్పు అనేది జరగడం లేదు. కొన్ని చోట్ల నిజంగానే యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో డిలే అవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, యాక్షన్ డిలేడ్ ఈజ్ యాక్షన్ డినైడ్ గానే భావిస్తాను నేను. ఒక టైం కి రియాక్ట్ అవ్వని పద్ధతి ఎక్కడైనా ఉంటే అది అక్కడ రియాక్ట్ అవ్వలేదు, అక్కడ మనకి నష్టం కలిగిందనే మనం భావించాలి. ఈ సందర్భంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏదో మీడియా కవర్ చేసింది కాబట్టి, లేదంటే ఎవరైనా ఏదన్నా అనుకుంటారా అన్నది కాదు. ఒక మహిళ పట్ల అలాగ ప్రవర్తించడం అది ఎవరైనా సరే చాలా తప్పు. కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారికి చట్టరీత్యా చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా 2 గంటల్లో అతని మీద మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పినప్పుడు నిజంగానే పోలీస్ అధికారులు జాప్యం చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టే ఈ రోజు సదరు అధికారుల పట్ల యాక్షన్ తీసుకోవాలని మంత్రివర్యులకు కానివ్వండి, ఎస్పీ గారికి కానివ్వండి నేను అభ్యర్థించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవడం కూడా నేను చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. అధికార దుర్వినియోగం చేసి దాష్టికాలకి, దౌర్జన్యాలకి పాల్పడిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో మనందరం చూస్తున్నాం. 11 సీట్లకే మిగిలిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న పనులు, కోపోద్రేకాలతో చేసే పనులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చెడ్డ పేరు వచ్చేలాగా అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించే పరిస్థితి మా ప్రజాప్రతినిధులకు కూడా ఉండదు. మీరు చట్టపరంగా అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నో సందర్భాల్లో ఇక్కడ అధికారులు కాస్త నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం జరిగింది అనేక డిపార్ట్మెంట్లు. కాబట్టి ప్రతిసారి కూడా మీడియా ముందుకు రావడమో, డైరెక్ట్ గా మేమే యాక్షన్ తీసుకోవడమో జరుగుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న అధికారులు చాలా స్పీడ్ గా ఉండాలి, చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి. ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రజాప్రతినిధులు రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క విషయాల మీద దృష్టి పెట్టేదాకా కూడా అధికారులు రాకూడదు అన్నది ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను సూచిస్తూ ఒకటే మాట చెప్తాను. ఈ రోజు అలా దాడి చేసిన హిజ్రాతో సహా ఈ రోజు స్టేషన్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఒక గౌరవప్రదంగా ఒక హిజ్రాని కూర్చోబెట్టిన నాయకత్వం మాది. అదే విధంగా తప్పు చేస్తే అదే హిజ్రాని స్టేషన్ లో పెట్టే నాయకత్వం కూడా మాదే. ప్రతిపక్షం, పాలకపక్షం రెండు కూడా మేము వ్యవహరిస్తాం. తప్పు జరిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిపక్షం లాగే మేము వ్యవహరిస్తాం. అది మా పార్టీ వాళ్ళ, ఎదుటి పార్టీ వాళ్ళ అనే ఒక ఇక్కడ వివక్ష అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి దీన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తాం.